జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతన్నలని కలిసి ముచ్చటించారు. బాపట్ల జిల్లా చీరాలలోని జాండ్రపేట గ్రామంలో బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నడిచే చేనేత యూనిట్ను సీఎం శుక్రవారం ప్రత్యక్షంగా సందర్శించారు. అట్లా ఏంటంటే 2012 దాకా నేను ఇదే వృత్తి చేసేవాడిని. తర్వాత ఏంటంటే కొంచెం మనం డెవలప్ అవ్వాలి, సమాజంలో మనకు కూడా ఒక గుర్తింపు రావాలి. అంటే నాకు ముందు ఉన్న జనరేషన్ ఎవరు గుర్తింపు లేదు, పని చేసుకునే వాళ్ళు జీవితాధారం కలిసే. చేనేత యూనిట్ను పరిశీలించిన సీఎం మగ్గాలను ఆధునీకరిస్తే ఎంత ఖర్చవుతుంది, నెలవారీ ఎంత ఆదాయం వస్తోంది, పిల్లలు ఏం చదువుతున్నారు, ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ ఎంతవరకు మేలు చేస్తోంది అని అక్కడి కార్మికులను ఆరా తీశారు. ఆదాయం వచ్చేసి నేను మా భార్య వచ్చేసి 20,000, 15 నుంచి 20,000 అదే నా భార్య. తర్వాత మా అబ్బాయి వాళ్ళది ఒక 10,000, 12,000 అదే కుటుంబం వాడు ఇంట్లో ఉంటాడు. ఇక్కడ ఉంటున్నాము మా ఒక్కచోట మా పెద్ద అబ్బాయి. ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేసిన సీఎం చంద్రబాబు స్వయంగా మగ్గం తొక్కి కార్మికులకు ఉత్సాహాన్ని నింపారు. అలాగే ప్రసిద్ధ కుప్పడం పట్టు చీరను చంద్రబాబు కొనుగోలు చేశారు. అంటే అందులో కలర్స్ సేమ్ డిజైన్, 3 సేమ్ ఈరబాబు అది వచ్చేసి 4,500 సార్. అది వచ్చేసేసి 8,500. అంటే ఇది ప్యూర్ పట్టు, అంటే కాటన్ అనేది ఉండదు. అంటే కొంచెం బోర్డర్ పెద్దగా ఉంటుంది. పట్టుపోయి పట్టు అంటే కొంచెం వెయిట్ పెంచి వస్తుంది సార్. ఇది వచ్చేసేసి కాటన్ పై సాఫ్ట్ సిల్క్. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తమ జీవనోపాధికి భరోసా లభించిందని కార్మికులు చెప్పగా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. కుప్పడం పట్టుకు కేంద్ర అవార్డు దక్కడం ఏపీకి గర్వకారణమని కొనియాడారు. దీన్ని ఇంకా బాగా చేయాలి, చేద్దాం. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి ప్రతీక అని, దేశం గర్వించే కళ అని అభివర్ణించారు. నేతన్నల భవిష్యత్తుకు భరోసానిస్తూ సీఎం చంద్రబాబు 3 కీలక ప్రకటనలు చేశారు. చేసిన దానికి, హ్యాండ్లూమ్లో చేసిన దానికి ఎంతవరకు మనకు మార్కెట్లో డిమాండ్ అంతా ఇప్పుడు పవర్లూమ్స్ వచ్చేసినాయి, ఇవి కూడా వచ్చేసాయి. ఇంకా కూడా మనకు పెద్ద పెద్ద మిల్సే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే పవర్లూమ్ చీరకు నాణ్యత తక్కువ, అంటే మనలాగే యాజీ తీస్తారు, కాకపోతే రేటు తక్కువ, క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఇది మంగళగిరిలో ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ పార్కును అందుబాటులోకి తెస్తున్నట్లు, అమరావతిలోని శాఖమూరులో చేనేత హస్తకళల మ్యూజియం ఏర్పాటు చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా విశాఖపట్నంలో ఏకంగా 4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ను నెలకొల్పుతామని వెల్లడించారు.